గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, మీ జీవితంలో ఎంత కఠినత్వంలో నడిపించబడుతున్నారో, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు మీరు అంత దగ్గరలో ఉన్నారు. ఏంటి చెప్పండి? అంత చూడండి, సమస్య అధికమవుతున్న కొలదిగా దేవుడి కార్యాలు మీ జీవితంలో అంత దగ్గర అవుతా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ కూడా నీ సమస్య అధికమవుతున్నదా, దేవుని కార్యం నీకు దగ్గర అవుతుందని అర్థం. దాంట్లో ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే అస్సలు నేను ఫస్ట్ చెప్పాను, సాతాను యొక్క తంత్రములు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఏం జరిగింది? దానియేలు ప్రార్థన ఉండటం బట్టే అసలు శత్రువు ఎవరని గ్రహించగలిగాడు. ఎవరు అసలు శత్రువు? ఈ పారాశకుల రాజ్యాన్ని పరిపాలన గోరెష్ కాదు, వారి వెనకాల అసలు సామర్థించుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, మీ జీవితంలో ఎంత కఠినత్వంలో నడిపించబడుతున్నారో, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు మీరు అంత దగ్గరలో ఉన్నారు. ఏంటి చెప్పండి? అంత చూడండి, సమస్య అధికమవుతున్న కొలదిగా దేవుడి కార్యాలు మీ జీవితంలో అంత దగ్గర అవుతా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ కూడా నీ సమస్య అధికమవుతున్నదా, దేవుని కార్యం నీకు దగ్గర అవుతుందని అర్థం. దాంట్లో ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే అస్సలు నేను ఫస్ట్ చెప్పాను, సాతాను యొక్క తంత్రములు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఏం జరిగింది? దానియేలు ప్రార్థన ఉండటం బట్టే అసలు శత్రువు ఎవరని గ్రహించగలిగాడు. ఎవరు అసలు శత్రువు? ఈ పారాశకుల రాజ్యాన్ని పరిపాలన గోరెష్ కాదు, వారి వెనకాల అసలు